మూవీ అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఎంతకి 5కి అయితే 4.5. మ్యూజిక్ కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటుంది మూవీ, మీకు అసలు ఎక్కడ బోర్ కొట్టదు. సో క్రేజ్ ఉంటుంది, యాక్షన్ సీన్స్, ఫైట్స్. ఇంకా లోకేష్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే డిఫరెంట్ ఉంటుంది, ఆయన చాయిస్ డిఫరెంట్ ఉంటుంది ఆ యాక్షన్ సీన్స్ అప్పుడు. సో చాలా బాగుంటుంది. ఏమన్నా ఎల్సీయూకి లింక్ ఉందంటారా? ఎల్సీకి పెద్ద ట్విస్టే చెప్పొద్దు, బట్ అసలు ఏం లేదు. దేర్ ఇస్ నో లింక్, ఇట్ ఇస్ కంప్లీట్ ఇండిపెండెంట్ ఫిల్మ్. మేబీ నెక్స్ట్ కూల్ ఏమైనా వస్తుంది దానికి లింకేజ్ లాగా ఏమైనా లైట్ ఉంది, కానీ లింక్ అయితే లేదు. సాంగ్స్ రజనీకాంత్, నాగార్జున సార్. ఇంకొక హైలైట్ ఉంది మర్చిపోయినా, ఉపేంద్ర ఫస్ట్ నుంచి మాట్లాడు లాస్ట్ 10 minutes ఒక్క డైలాగ్ ఉండి ఒకటో రెండో ఉంటుంది, కానీ ఓన్లీ ప్యూర్ యాక్షన్. అసలు ఉపేంద్రలో ఇంత అమేజింగ్ యాక్షన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. వేరే రోల్స్ డిఫరెంట్ అరిచి చేశాడు, కానీ సైలెన్స్ తోటి చంపేశాడు ఓన్లీ యాక్టింగ్ తోటి. కంప్లీట్ ఫైట్స్ మాత్రం ఈ కిల్డ్ ఆల్ ద ఫైట్స్. కలెక్షన్స్ డెఫినెట్లీ రజనీకాంత్ స్టాండర్డ్ పైనే ఉంటుంది ఈ మూవీ, ఎందుకంటే మూవీ ఎక్కడ బోరింగ్ లేదు, ఫుల్ ఎంటర్టైనింగ్. అందుకే నేను వచ్చి చెప్తున్నా, లేకపోతే వెళ్ళిపోయేటోని. చాలా బాగుంది మూవీ. హీరోయిన్ ప్రెసెంట్ చాలా బాగుంది. సలార్ లో ఉన్నట్టు చాలా డీసెంట్ రోల్ శృతి హాసన్. వెరీ మచ్ స్టోరీకి రిలేటెడ్. చాలా మూవీస్ లో చూస్తారు ఓ 10 minutes హీరోయిన్ అలా సాంగ్స్ కి వాడతారు, అలా కాకుండా కంప్లీట్ ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. వేర్ షీ హాస్ స్కోప్ ఆఫ్ యాక్టింగ్, చాలా మంచి యాక్టింగ్ చేస్తుంది. ఆ